అందరికీ పేరు పేరున నమస్కారం. నాకు సైనిక్పూర్లో ఇంకొక ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం ముందే వచ్చి పోతాను పర్మిషన్ తీసుకున్నా కాబట్టి రెండు మాటలు చెప్పిపోతా. ఒకటేమో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో కొంపల్లి ఒక మున్సిపాలిటీగా ఉండే ఆ కొంపల్లి మున్సిపాలిటీ 2 కార్పొరేటర్లుగా మనకు కార్పొరేట్ డివిజన్లుగా ఎన్నిక సెలెక్ట్ కాబట్టి మనం ఇక్కడ మొదటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ గెలవని నాడు గెలిచిన చరిత్ర కొంపల్లికి ఉంది కాబట్టి ఆ పరంపర ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే కర్తవ్యంలో భాగంగా ఇక్కడ నాయకత్వం ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా కార్యక్రమాలు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని సమున్నతంగా అమలు చేస్తున్నటువంటి డివిజన్ ఈ కొంపల్లి డివిజన్గా పేరు పొందింది. దేనికి కొదవ లేకుండా అన్నింటినీ సమపాలనలో ముందుకు తీసుకుపోయి ప్రజలలో కార్యకర్తలలో ఒక విశ్వాసాన్ని నింపినటువంటి నాయకత్వం ఈ కొంపల్లిలో ఉంది కాబట్టి మీకు మళ్ళీ చెప్పాల్సిన అక్కర్లేదు. అంతిమంగా ఒక రాజకీయ పార్టీ ఎదిగింది అనడానికి, గొప్పగా ప్రజల విశ్వాసం పొందింది అనడానికి సాక్ష్యం ఏంటంటే గెలుపు. మన పార్టీ దేశవ్యాప్తంగా ఎట్లా విజయం పరంపర కొనసాగిస్తుందో మీరు చూస్తున్నారు. అనేక కొత్త రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇట్లా పురోగమిస్తుందో చూస్తున్నారు. అనేది మిక్కిలి హాసేతు హిమచలం అన్నట్టుగా కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, విభిన్న మతాలు కులాలు కలిగినటువంటి ఈ దేశంలో ఎవరిని కదిలించినా మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉంటుందో, ఎంత నమ్మకం ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. 2 సార్లు అధికారంకి వచ్చి 3వసారి అధికారం రావాలంటే ఎన్ని హామీలు ఇవ్వాల్సి వస్తుందో, ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మోడీ గారు మాత్రం ఎక్కడా అలవి కాని హామీ లేకుండా 10 సంవత్సరాలు మీ సేవకుడుగా నేను మీ కళ్ళ ముందు పనిచేసిన, నన్ను ఆశీర్వదిస్తే మరో 5 ఏళ్ళు పనిచేస్తా అని చెప్పి దండం పెడితే కోరితే 3వసారి కూడా ప్రధానమంత్రి చేసినటువంటి ప్రజలు ఇవాళ మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం కలిగి మనం చూసినాం. ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా మనం చూస్తూ ఉన్నాం. ఏ సర్వే చూసినా మళ్ళీ దేశ ప్రధానమంత్రి ఎవరు కావాలంటే ఒకటే పేరు చెప్తారు, నరేంద్ర మోడీ గారి పేరు మాత్రమే చెప్తారు. ఇంత నమ్మకాన్ని ఇంత విశ్వాసాన్ని కలిగించడానికి ఊరికేదో సోషల్ మీడియాలోనూ ఒక మంచి ఉపన్యాసం ఇస్తున్నాం కాదు. 24/7 24 గంటలలో 18 గంటల పాటు 365 రోజులు ఇప్పటిదాకా శివ చెప్పినట్టుగా మాలాంటలో చేసే పని చాలా తక్కువ. చాలా ప్లాన్డ్గా ఏం చేస్తే ఈ దేశం పురోగమిస్తుందో ఒక విజన్ తోటి ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై ఉన్నటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారి వల్ల. కాబట్టి ఆయన నాయకత్వంలో ఇవాళ ప్రజలలో మీరందరికీ మీ పర్సనల్ అనుభవం ఎక్కడికి పోయినా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. ఆ విశ్వాసం ఆ నమ్మకం మన మీద కూడా కలగాలంటే, మనకు ఆశీర్వాదం దొరకాలంటే మనం ఎట్లా కమిట్మెంట్తో పనిచేయాలో నేను మళ్ళీ వివరించి చెప్పాల్సిన లేదు. కాబట్టి దయచేసి మళ్ళీ నేను ఎన్నికల ముందు మళ్ళీ మీటింగ్లు పెట్టుకుందాం.
డెఫినెట్గా నేను పక్కకే ఉంటా కాబట్టి నాకు కూడా ఈ సంవత్సరాల కాలంలో పరిచయాలు, సమస్యల పట్ల కొంత అవగాహన, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి, భౌతిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల మీద కొంత అవగాహన ఉంది కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఇవాళ మన కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు విడిదేయబడ్డాయి. మన కార్పొరేషన్ ఏమో సైబరాబాద్ కార్పొరేషన్ ఉన్నది. దాంట్లో మనం 43-44 సీట్లు మన నియోజకవర్గాల నుంచి ఉన్నాయి. డెఫినెట్గా మన ప్రాధాన్యత, మన పార్టిసిపేషన్ ఇక్కడ ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి సీటు చాలా ఇంపార్టెంట్గా భావించి అది ఎట్లా గెలుచుకోవాలి, ఎట్లా పనిచేయాలి, మనం నిర్దేశించుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ అనేక మంది యూత్, మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, జనేటు వాళ్ళందరినీ కూడా మంచి విశ్వాసం కలిగించి కుటుంబాల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించి వాళ్ళను పనిలో పెట్టుకొని కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కలిపి మీకు నమస్కరిస్తాను తీసుకున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.